నల్గొండ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది అసంతృప్తి సెగనా లేక ఆధిపత్య పోరాటానికి నాందీనా? సభ వేదికపైనే కాంగ్రెస్ నేతలపై సీఎం భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అదే ఆగ్రహం కాన్వాయ్ ముందు నిరసనగా మారిందా? నల్గొండకు మళ్లీ రావద్దు, వస్తే తమ దమ్మేంటో చూపిస్తామంటూ సొంత పార్టీ నాయకులే హెచ్చరికలు చేయటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కాన్వాయ్ అడ్డగింత వెనుక అస్సలు కథేంటి? ఒకవైపు ప్రతిపక్షాలను నిలువరించే ప్రయత్నాలు, మరోవైపు సొంత పార్టీలోనే అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. ఇది కాంగ్రెస్ లో పెరుగుతున్న గ్రూప్ రాజకీయాలకు నిదర్శనమా, లేక స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదన్న అసహనమా అని అనుకోవచ్చు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే నిన్న జరిగిన ఘటనపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నాయట. నల్గొండ కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిపై నివేదిక సిద్ధం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. అసలు ప్రశ్న ఒక్కటే, ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిన నాయకులు ఇప్పుడు సొంత పార్టీలోనే శక్తి ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? నల్గొండలో కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి మొదలైందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరించే స్థాయికి అసంతృప్తి చేరిందా, లేక ఇవన్నీ స్థానిక రాజకీయ సమీకరణాల్లో భాగమేనా అన్నట్లుగా ఉంది. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలై సవాల్ విసిరితే నల్గొండ రాజకీయాల అసలు వేడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు నిన్న ఏం జరిగింది? కార్యకర్తల ఆగ్రహం ఎందుకు కట్టలు తెంచుకుంది? నిన్న నల్గొండ ఎన్జీ కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసింది. అప్పటికే చీకటవుతుంది. వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. అంతే, భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది. సీఎం ను త్వరగా హెలిప్యాడ్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే సభా వేదికపై నల్గొండ కార్పొరేటర్ల బృందం సీఎం రేవంత్ ను కలిసే ప్రయత్నం చేశారు. అందుకు భద్రతా సిబ్బంది నిరాకరించారు. ఒక్కసారిగా దూసుకురావడంతో కార్పొరేటర్లు నెట్టేశారు భద్రతా బలగాలు. దీంతో కొందరు ఎదురు తిరిగారు, భూతులు అందుకున్నారు. సహనం కోల్పోయిన భద్రతా పోలీసులు కొందరు కాంగ్రెస్ నేతలపై చేయి చేసుకున్నారు. గొడవ పెద్దది కావడంతో సీనియర్ నేతలు ఎంట్రీ ఇచ్చి వివాదం సద్దుమణిగించారు. ఇది సభాస్థలి వద్ద భద్రతా బలగాలకు కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన పంచాయతీ. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ దగ్గరికి వెళ్లగానే మరోసారి ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సీఎం వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెనకాల కాన్వాయ్ ను కదలనీయలేదు కాంగ్రెస్ నేతలు. తమపైనే చేయి చేసుకుంటారా, తమ దమ్మేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. గొడవ మళ్లీ పెద్దదైంది. దీంతో కొందరు పార్టీ పెద్దలు అక్కడికి వచ్చి కాన్వాయ్ ను పంపించేశారు. సొంత పార్టీ నేతలే సీఎం ను ఎదిరించే స్థాయికి వెళ్లారు అంటే పార్టీలో వార్ ఎంత పీక్ స్టేజ్ కి వెళ్లిందో అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ ఘటనపై స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గం ఆరా తీస్తున్నట్లు సమాచారం.